అందరికీ నమస్తే. ఈరోజు న్యూ సిలబస్ 6th క్లాస్లో సోషల్ స్టడీస్లో ఫస్ట్ చాప్టర్ భూమిపై ప్రదేశాలను గుర్తించడం, అంటే లొకేషన్ ఏ విధంగా మనం గ్లోబ్ పైన భూమి పైన ఏ విధంగా గుర్తిస్తామనే అంశాన్ని పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇందులో మనకి ఏమేమి చూపించాడు. ఫస్ట్ వన్ పటం. పటం అంటే ఏమిటి అన్నాడు. సో పటాన్ని మనకు తెలుసు అందరికీ, మ్యాప్ అంటాం. సో మ్యాప్ కోసం స్టడీ చేసే సైన్స్ ఏమని పిలుస్తామంటే కార్టోగ్రఫీ అంటాం. పటాలను తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటాం. మన ఓల్డ్ సిలబస్లో మనం చూసాం. కార్టోగ్రఫీ అంటే పటాలను తయారు చేయడం, పటాలను అధ్యయనం చేయడాన్ని కార్టోగ్రఫీ అంటారు. పటాలను తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటారు. ఈ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరంటే గెర్హార్డస్ మెర్కేటర్ అనే మన పాత టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం పటాల మీద. అదే పాఠ్యాంశాన్ని కొద్దిగా మార్చి అదనపు సమాచారాన్ని ఎన్సీఆర్టీ అదనపు సమాచారం జోడించాలి ఈ యొక్క చాప్టర్లో. అదేంటి కూడా తీసుకుందాం. పటము లేదా మ్యాప్, ఇందులో అతి ముఖ్యమైన అంశాలు ఏముంటాయంటే ఫస్ట్ వన్ స్కేల్ ఉంటుంది, 2 దిశలు ఉంటాయి, 3 చిహ్నాలు ఉంటాయి. మ్యాప్ యొక్క లక్షణాలు ఏంటంటే స్కేలు, దిశలు, చిహ్నాలు. ఈ స్కేల్ ఇంకోలా వాడచ్చు, దూరం అనే పదాన్ని వాడచ్చు. దూరం, దిశ, చిహ్నాలు అనేవి పటం యొక్క లక్షణాలు. అందులో స్కేలు లేదా దూరం అంటే అర్థం ఏంటంటే ఏవైనా 2 ప్రాంతాల మధ్యగా, ఏవైనా 2 అంటే 2 బిందువుల మధ్య, 2 అంటే ఇది ఒక ప్రాంతం, ఇది ఏ అని ఒక ప్రాంతం, బి అని ఒక ప్రాంతం. ఈ 2 బిందువుల మధ్య దూరాన్ని తెలియచేయడం కోసం దేన్ని ఉపయోగిస్తామంటే స్కేల్ని ఉపయోగిస్తాం. సో వాస్తవ దూరాన్ని అంటే పటంలో వాస్తవ దూరాన్ని తెలియచేయడానికి ఉపయోగించే దాన్నే స్కేల్ అని పిలుస్తాం. సో స్కేల్కే మరో పేరు. ఇందులో దూరం అనే పదాన్ని కూడా మనం వాడుకోవచ్చు. అంటే స్కేల్ దూరం కనుక్కోవడం కోసం ఉపయోగించేదాన్ని మనం స్కేల్ అంటాం. రెండవది దిశలు. సో మనందరికీ తెలిసిందే, దిశ అంటే ఏ దిక్కుకి ఎటువైపుగా అనే దాన్ని మన దిశ అనే పదాన్ని వాడతాం. సో ప్రధానంగా ఈ దిశలను మనం ఏమంటామంటే కార్డినల్స్ అని పిలుస్తారు. మనకి వీటిని కార్డినల్స్ అని పిలుస్తారు. ప్రధాన దిశలు ఏమని పిలుస్తాం? కార్డినల్స్ అని పిలుస్తారు. అయితే ప్రధానంగా దిశల్లో ముఖ్యంగా మనం చూపించే దిశ ఏంటంటే నార్త్, కింది వైపుకు సౌత్, కుడి వైపుకు ఈస్ట్, ఎడమ వైపుకు వెస్ట్. ఇట్లా మనం ఈ దిశలకి ప్రధానమైన ఆధారం ఏది అంటే ఎన్ అంటే నార్త్ని బేస్ చేసుకుని మిగతా దిశలను మనం గుర్తిస్తాం. అక్కడ గుర్తు పెట్టుకోవాలి. అట్లా ఇది దిశలు. కాబట్టి పటంలో తప్పనిసరిగా ఏం చూపించాలి? దిశలను చూపించాలి. చివరగా చిహ్నాలు. పెద్ద పెద్ద ప్రాంతాలని ఉన్నట్లుగా మనం పేపర్ మీద చూపించలేం కాబట్టి ఆ పెద్ద ప్రాంతాలని కొన్ని చిహ్నాల రూపంలో సాంకేతిక రూపంలో చూపించడాన్ని మనం చిహ్నాలు అంటాం. ఉదాహరణకి ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అని, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని, పిటిఓ అంటే పీపుల్ టెలిఫోన్ ఆఫీస్ అని, టెలిగ్రాఫ్ ఆఫీస్ అని. ఇట్లా మనం రకరకాల షార్ట్ ఫామ్ లో అట్లాగే తీసుకుంటే ఇది ఒక బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం అని, అలాగే రహదారి మార్గం అని, అట్లాగే కచ్చా రహదారి మార్గం, ఇట్లా రకరకాలుగా మనం అలాగే చెట్లను, అలాగే వీటిని మనం ఏమంటాం శ్మశానాలు, గ్రేవ్యార్డ్స్, ఇలా కొన్ని చిహ్నాల రూపంలో చూపిస్తాం పటంలో. వాటిని చిహ్నాలు అంటారు. అంటే ఉన్నట్టుగా అంత పెద్ద ప్రదేశాలు చూపించలేం కాబట్టి వాటిని కుదించి చిహ్నాల రూపంలో చూపించడానికి, ఈ సాంకేతిక పదజాలం చూపించడానికి చిహ్నాలు వాడతాం. ఇవంతా కూడా పటంలో ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత పటంలో రకాలు చూపించాడు. పటాల్లో రకాలు ఇది చాలాసార్లు చదువుకుని వస్తుంది, దాన్నే కంటిన్యూ చేశాడు. ఒకటి ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక పటం, ఇంకోటి పొలిటికల్ మ్యాప్ అంటే రాజకీయ పటం, ఇంకోటి థెమటిక్ మ్యాప్ అంటే విషయ నిర్ధారిత పటం. ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్, థెమటిక్ మ్యాప్. ఇందులో ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక పటాలు, అంటే ముఖ్యంగా భూస్వరూపాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, లోయలు, డెల్టాలు, ఇలాంటి అంశాలన్నీ చూపించే పటాన్ని ఫిజికల్ మ్యాప్ లేదా భౌతిక పటాలను పిలుస్తారు. అలాగే పొలిటికల్ మ్యాప్స్, ఇందులో ఏం చూపిస్తామంటే ఖండాలు, దేశాలు,
రాజధానులు, నగరాలు, ఇలాంటి భూభాగాలను చూపించేదాన్ని పొలిటికల్ మ్యాప్ అని పిలుస్తారు. సరిహద్దులు చూపిస్తారు, రాజధానులు చూపిస్తారు, ఖండాలను చూపిస్తారు, దేశాలను చూపిస్తారు, ఇట్లా నగరాలను చూపిస్తారు, పట్టణాలను చూపిస్తారు, గ్రామాలను చూపిస్తారు. అలాంటి మ్యాప్ ఏమైనా పిలవాలి అంటే పొలిటికల్ మ్యాప్ అని పిలవాలి, అంటే రాజకీయ పటాలు. అట్లాగే థెమటిక్ మ్యాప్, ఏదైనా ఒక విషయం గురించి డిస్కస్ చేసే, ఉదాహరణకి అడవులు అనే పాఠ్యాంశం గురించి చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయని ఓన్లీ అడవుల గురించి మాత్రమే తెలియజేస్తారు. లేదా ఖనిజాలు అనే పాఠ్యం గురించి చెప్పినప్పుడు, మినరల్స్ గురించి చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ మినరల్స్ ఎక్కువగా ఉందో ఆ అంశం, ఏదో ఒకే ఒక అంశం కోసం విశ్లేషణాత్మకంగా చూపించేదాన్ని విషయ నిర్ధారిత లేదా థెమటిక్ మ్యాప్ అని పిలుస్తాం. అలాగే ఒక్కోసారి మనకి, అంటే ఇందులో టెక్స్ట్ బుక్ అయితే ఇవ్వలేదు కానీ చారిత్రక పటాలను కూడా పటం మన పాత టెక్స్ట్ బుక్ లో చూపించారు. చారిత్రక పటాలు, హిస్టారికల్ మ్యాప్స్ అంటాం. చారిత్రక పటాలు అంటే అర్థం ఏంటంటే రాజులు, రాజవంశాలు, వాళ్ళ శాసనాలు, వాళ్ళ కట్టడాలు, వాళ్ళ కాలంలో నాణ్యాలు, ఇలాంటి వాటి అంశాల గురించి తెలియజేసే మ్యాప్ నే మనం ఏమంటామంటే చారిత్రక మ్యాప్స్ అంటాం. ఉదాహరణకి షోడశ మహాజనపదాలు ఉన్నాయి. అందులో 16 జనపదాల్లో అంగ, వత్స, చేది లాంటి ప్రాంతాలను మనం చూపిస్తూ అక్కడ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎవరు విస్తరించారు, ఏ రాజు ఏ వంశం పరిపాలనలోకి వచ్చింది, వాళ్ళ శాసనాలు ఇలా చూపించారు అనుకో, దాన్ని మనం చారిత్రక పటంలో భాగంగా మనం దాన్ని తెలియజేసుకోవచ్చు. సో ఇవి మనకి మొదటి పటంలో రకాలు, ఇట్లా మనకి డివైడ్ చేసి ఇచ్చాడు ఈ పాఠ్యాంశం. ఇంకొకటి తీసుకుంటే నెక్స్ట్ వన్ ఇంకేం చూపించాడంటే అక్షాంశాలను, రేఖాంశాలను కూడా చూపించాడు. అక్షాంశాలు అండ్ రేఖాంశాలను కూడా మనకి ఈ కొత్త సిలబస్ లో మొదటి పాఠ్యాంశంలో చూపించాడు. ఇవి మన గతంలో పరిచయం ఉన్నవే. అక్షాంశాలు అంటే ఏంటి అంటే వీటిని ఏమని పిలుస్తాం? సర్కిల్స్, అంటే వృత్త రేఖలు అని పిలుస్తారు అక్షాంశాలను. అక్షాంశాలను దేని ఆధారంగా గీస్తారంటే భూమధ్య రేఖను ఆధారంగా వీటిని, భూమధ్య రేఖ అంటే ఇది ఉదాహరణకి ఇది భూమధ్య రేఖ అనుకుందాం. భూమధ్య రేఖ ఆధారంగా ధ్రువాల వరకు గీచే ఊహారేఖల్ని, ఇది మధ్యలో ఉంది కాబట్టి భూమధ్య రేఖ. సో ఇలా ధ్రువాల వరకు గీచే ఊహారేఖల్ని మనం అక్షాంశాలు అంటాం. అట్లాగే భూమధ్య రేఖ పైనుండే గోళాన్ని నార్థరన్ హెమస్ఫియర్ అంటాము. భూమధ్య రేఖ కింద నుండే భాగాన్ని సదరన్ హెమస్ఫియర్ అంటాము. అంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం దేని ఆధారంగా విభజించామంటే భూమధ్య రేఖ ఆధారంగా విభజించారు. భూమధ్య రేఖ అక్షాంశమా రేఖాంశం అంటే అక్షాంశాలు. అక్షాంశాలు ఎట్లా ఉంటాయి అంటే సమాంతర రేఖలు, అంటే ఇలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి రేఖలు. వీటికే మరో పేరు వృత్త రేఖలు. భూమి గుండ్రం ఉంటుంది కాబట్టి ఇది వృత్త రేఖలుగా కూడా మొత్తం గీయాలి కాబట్టి 30 డిగ్రీస్ గీయాలి కాబట్టి వృత్త రేఖలుగా మనం పిలుస్తాం. వృత్త రేఖలన్నా సమాంతర రేఖలన్నా అక్షాంశాలకి మారు పేర్లుగా మనం చెప్పవచ్చు. అలా ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, ఇంగ్లీష్ లో నార్త్ హెమస్ఫియర్, సదరన్ హెమస్ఫియర్ దేని ఆధారంగా విభజించామంటే అక్షాంశాల ఆధారంగా విభజించాం. అలాగే భూమధ్య రేఖ అన్ని అక్షాంశాల కల్లా పెద్ద అక్షాంశ రేఖ అంటాం. అది 0 డిగ్రీస్ గా మనం చెప్పవచ్చు. అక్షాంశాలను ఎంతవరకు గీస్తారంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వరకు గీయబడే ఇవి ఏ రేఖలు అంటే వాస్తవ రేఖలు, ఊహాత్మక రేఖలు అంటే ఇవి ఊహాత్మక రేఖలు, వాస్తవ రేఖలు కాదు, ఇవి ఊహాత్మక రేఖలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. అట్లాగే అక్షాంశాలు మొత్తం ఎన్ని మన అందరికీ తెలిసింది. అక్షాంశాలు మొత్తము 180 డిగ్రీలు. అందులో ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 90 డిగ్రీలు. అలాగే స్థిరంగా ఉన్న 90 డిగ్రీల బిందువుని ఏమని పిలుస్తాం మనం? ఈ 90 కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది ఎట్లా ఇది లెక్క వేయాలంటే ఉదాహరణకి ఇది భూమధ్య రేఖ, ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీల అక్షాంశం, దీన్ని మనం ఏమంటాం? కర్కటక రేఖ అంటాం. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాం అంటే ఆర్టిక్ వలయం అంటాం. అలాగే దక్షిణ వైపున 23 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం అంటే మకర రేఖ అంటాం. అదే 66 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం అంటే అంటార్టికా వలయం అంటాం. 23 66 కలపండి 90 డిగ్రీలు వస్తాయి, ఈ రెండు కలపండి 90 డిగ్రీలు వస్తాయి. సో ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 90 డిగ్రీలు, మొత్తంగా మనం 180 డిగ్రీల అక్షాంశాలు మొత్తం 180 డిగ్రీలు చెప్పుకుంటాం. భూమధ్య రేఖను మనం 0గా చెప్పుకుంటాం, దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అంటారు. ఎందుకంటే అదే ఆధారం, అక్షాంశాలు దాని ఆధారంగా గీస్తాం కాబట్టి దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అంటారు. అట్లాగే ఉత్తర వైపున స్థిరంగా ఉన్న ఇది అంటే కోణం తీసుకోండి. ఉత్తర వైపు స్థిరంగా ఉన్న 90 డిగ్రీల బిందువు, దక్షిణ వైపు స్థిరంగా ఉన్న 90 డిగ్రీల బిందువు. ఉత్తర వైపున దాన్ని ఉత్తర ధ్రువం అంటాము, దక్షిణ వైపున దాన్ని దక్షిణ ధ్రువం అంటాము. ధ్రువాల వద్ద భూమి ఎట్లా ఉంటుందంటే చదునుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖ దగ్గర భూమి ఎట్లా ఉంటుందంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర భూమి ఎట్లా ఉంటుందంటే ఉబ్బెత్తుగా ఉంటుంది.
ధృవాల వద్ద భూమి చదునుగా ఉంటుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇలా అక్షాంశాలు మనము మొత్తంగా ఈ విధంగా భూమధ్య రేఖ ఆధారంగా గీయబడ్డాయి. ఇవి 180 డిగ్రీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అంశంగా మనం చూపించాడు. అయితే ఇందులో ప్రధానంగా మనకి అక్షాంశాలు ఏమంటాం అందరికీ తెలుసు, లాటిట్యూడ్ అని పిలవడం జరుగుతుంది. అట్లాగే తర్వాత రేఖాంశాలు. అయితే ఈ పాఠ్యాంశాలు ప్రధానంగా రేఖాంశాల ఆధారంగా చేసుకుని ఎక్కువగా అంశాలు ఇచ్చాడు. అక్షాంశాల కన్నా రేఖాంశాల బేసిస్ ఎక్కువగా ఇచ్చాడు. రేఖాంశాలు అంటే అర్థం ఏంటి? ఈ రేఖాంశాలు అనేవి ఉత్తర ధ్రువం నుండి భూమధ్య రేఖ కేంద్రంగా, చూడండి, ఉత్తర ధ్రువం నుండి భూమి కేంద్రంగా దక్షిణ ధ్రువం వరకు ఇలా గీచిన అర్ధవృత్తాలు. ఇవి ఏ వృత్తాలు అవుతాయంటే అర్ధవృత్తాలు. సో ఇలా గీచిన నిట్ట నిలువుగా గీచి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వరకు భూకేంద్రం గుండా గీచినటువంటి రేఖలను మనం ఏమంటామంటే రేఖాంశాలు అంటాం. ఈ రేఖాంశాలకు ఆధారమైన ప్రధానమైన రేఖాంశం ఏంటంటే మనకి గ్రీనిచ్ రేఖ అంటాం. ఈ గ్రీనిచ్ రేఖకి కుడివైపు ఉండేదాన్ని ఈస్టర్న్ హెమస్ఫియర్ అంటారు, దీనికి ఎడవైపు ఉండేదాన్ని వెస్టర్న్ హెమస్ఫియర్ అంటారు. సో తొలి భూమధ్య రేఖ పైన ఉండే భాగాన్ని నార్త్ హెమస్ఫియర్, కింద ఉండే భాగాన్ని సదర్న్ హెమస్ఫియర్ ఎట్లా అన్నాము, ఈ గ్రీనిచ్ రేఖ కుడివైపు ఉండేదాన్ని ఈస్టర్న్ హెమస్ఫియర్ అంటారు, ఎడవైపు ఉండేదాన్ని వెస్టర్న్ హెమస్ఫియర్ అంటారు. సో రేఖాంశాల ఆధారంగా ఈస్టర్న్ హెమస్ఫియర్, వెస్టర్న్ హెమస్ఫియర్ వచ్చాయి. అక్షాంశాల ఆధారంగా నార్థన్ హెమస్ఫియర్, సదర్న్ హెమస్ఫియర్ అనే పదాలు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే ఆధార డిగ్రీ లైక్ ఇదే ప్రామాణిక రేఖాంశం అని 1884లో న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో, న్యూయార్క్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో 1884లో ఇంగ్లాండ్లో లండన్ దగ్గరగా పోతున్నటువంటి గ్రీన్విచ్ మెరిడియన్ లైన్ ఆధారంగా చేసుకొని మనకి ప్రామాణిక రేఖాంశాన్ని నిర్ధారించడం జరిగింది. సో ఏ ఇయర్లో దీన్ని నిర్ధారించాలంటే 1884. ఏ నగరంలో జరిగిన సమావేశంలో అంటే న్యూయార్క్ లో జరిగిన సమావేశాల్లో ఇది నిర్ణయించారు. ఏ దేశానికి దగ్గరగా ఉంది అంటే ఇంగ్లాండ్ లో లండన్ కి దగ్గరగా ఈ గ్రీనిచ్ మెరిడియన్ లైన్ అనేది ఉందని మనకి ఇక్కడ చెప్పవచ్చు. అయితే గ్రీనిచ్ మెరిడియన్ లైన్ ఆధారంగా తీసుకుంటే ఇటువైపు 12 టైం జోన్స్, అలాగే ఇటువైపు 12 టైం జోన్స్. ఏంటి ప్లస్ మైనస్ ఎందుకు ఇచ్చామంటే మొత్తంగా టైం జోన్స్ ఎన్ని ఉన్నాయంటే 24 టైం జోన్స్ ఉన్నాయి. 24 టైం జోన్స్ లో ఈస్టర్న్ హెమస్ఫియర్ లో 12 టైం జోన్స్ ను, వెస్టర్న్ హెమస్ఫియర్ లో మరో 12 టైం జోన్స్ ను మనం ఇక్కడ విభజించాం మొత్తం 24 టైం జోన్ లో. అయితే ఇక్కడ వరల్డ్ లో ఎక్కువ టైం జోన్స్ ఉన్న కంట్రీ ఏదంటే రష్యా. రష్యాలో 11 టైం జోన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైం జోన్ కి బేస్మెంట్ ఏంటంటే 15 డిగ్రీలు అనేది స్టాండర్డ్ గా తీసుకున్నారు. ఎందుకు 15 డిగ్రీలు అంటే ఇది 15 డిగ్రీల దగ్గర 15 డిగ్రీల రేఖాంశం దగ్గర ఏ అనే నగరం ఉంది, 30 డిగ్రీల వద్ద బి అనే నగరం ఉంది, అలాగే 45 డిగ్రీల వద్ద సి అనే నగరం ఉంది. అంటే రేఖాంశాలు 15 డిగ్రీల, అది ఈస్ట్ అవ్వచ్చు వెస్ట్ అవ్వచ్చు అనుకుందాం. రేఖాంశాల వద్ద ఈస్టర్న్ లాంగిట్యూడ్ అవ్వచ్చు, వెస్టర్న్ లాంగిట్యూడ్ అవ్వచ్చు. ఇక్కడ 15 డిగ్రీల మధ్య 1 గంట తేడా వస్తుంది. సో ఈ 15కి ఏ అనే దగ్గర 11 టైం అవుతే ఇక్కడ 10 అవ్వచ్చు లేదా 12 అవ్వచ్చు. అంటే పడమర వైపు ఉంటుందండి తీసేయాలి, అది లేదు అనుకుంటే ఆ ప్రాంతం తూర్పు వైపు ఉంటే దానికి కలపాలి. సింపుల్ లాజిక్. మనం ఏదైనా ఏ అనే నగరం ఉంది, బి అనే నగరం ఉంది, సి అనే నగరం ఉంది అనుకుందాం. ఇక్కడ ఈస్టర్న్ హెమస్ఫియర్, వెస్టర్న్ హెమస్ఫియర్ తీసుకోకండి, ఏబిసి అనే తీసుకోండి. ఏ వద్ద టైం 10 అయితే ఈ బి వద్ద టైం 10 అయింది. ఇప్పుడు బి వద్ద టైం 10 అయితే బి వద్ద టైం 10 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు సికి ఏకి టైం ఎంత అంటే ముందు డిగ్రీస్ తెలియాలి. ఇప్పుడు ఏ దగ్గర బి దగ్గర అంటే బి ఎన్ని డిగ్రీల దగ్గర ఉంది అనుకుందాం, 15 డిగ్రీల దగ్గర ఉంది. సి అనేది 30 డిగ్రీల దగ్గర ఉంది. బి అనేది సి అనేది 45 డిగ్రీల దగ్గర ఉంది అనుకుందాం. అంటే యావరేజ్ 15 డిగ్రీలు తేడా పెట్టి, ఎందుకంటే మనకి భూమి ఒక మొత్తం 360 డిగ్రీలు అనమాట. ఈ 360 డిగ్రీలు భూమి మొత్తం తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది 24 అవర్స్ తీసుకుంటుంది. ఇలా డివైడ్ చేస్తే మనకి భూమి 1 గంట, అంటే భూమి 15 డిగ్రీలు తిరగడానికి 1 గంట సమయం తీసుకుంటుంది అనమాట. భూమి మొత్తం 360 డిగ్రీలు తిరగాల. అందులో భూమి 1 గంటలో మొత్తం ఎన్ని గంటలు, 24 గంటలు కాబట్టి భూమి 1 గంటలో ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 15 డిగ్రీలు తిరుగుతుంది. అందుకు
ఆ గంట అనే సమయాన్ని 15 డిగ్రీల ఆధారంగా బేస్గా తీసుకొని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బి దగ్గర టైం 10 అయ్యింది కదండి, 10 AM అనుకుందాం. ఇప్పుడు సి దగ్గర టైం ఎంత అవుతుంది, ఏ దగ్గర ఎంత అవుతుంది అనుకుందాం. అలా డిగ్రీస్ కూడా ఇస్తాం, ఇది 45 డిగ్రీస్, 30 డిగ్రీస్. అది ఈస్ట్ వెస్ట్ అనవసరం. ఎందుకోసం, బికి సి ఎటువైపు ఉంది, తూర్పు వైపు ఉంది, అంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్ కింద లెక్క, అంటే ఈస్ట్ వైపు ఉందని లెక్క. అలాగే బి అనేది ఏ అనేది బికి ఎటువైపు ఉంది, వెస్ట్ వైపు ఉంది. కాబట్టి ఇక్కడ ఈస్టర్న్ లాంగిట్యూడ్ వెస్టర్న్ లాంగిట్యూడ్ అనే బదులు అది ఏ దిక్కుకి ఉందని చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ సి అనేది బికి కుడివైపు తూర్పు వైపు ఉంది కాబట్టి ఇక్కడ టైంని ప్లస్ చేయాలి. అలాగే ఏ అనేది బికి ఎడవైపు ఉంది కాబట్టి ఇక్కడ టైంని మైనస్ చేయాలి. ఎట్లా, దీనికి 15 డిగ్రీల డిఫరెన్స్, దీనికి 30 డిగ్రీల డిఫరెన్స్ అనుకుందాం. ఇప్పుడు 30 డిగ్రీలు అంటే ఏంటి, 15 డిగ్రీల నుంచి కూడా 1 గంట తేడా. 30 డిగ్రీలు అంటే 2 గంటల తేడా. కాబట్టి ఇక్కడ 10కి 2 కలిపి తూర్పు వైపు కాబట్టి 12 అయింది. ఇక్కడ ఎడవైపు ఉంది కాబట్టి దీనికి 15 డిగ్రీలు కాబట్టి ఇక్కడ 1 గంట వెనక్కి తీసివేయాలన్నమాట. సో ఈ విధంగా మనము సమయాన్ని రేఖాంశాలని ఆధారంగా మనం టైం జోన్స్ ని కేటాయించుకున్నాం. ఇందులో మనం హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, భూమి మొత్తం 360 డిగ్రీలు, అది మొత్తం సర్కిల్ తిరగడానికి 24 గంటలు పడుతుంది. అలా భూమి 24 గంటల్లో 1 గంట భూమి తిరగాలంటే ఎన్ని డిగ్రీలను పూర్తి చేస్తుంది అంటే 15 డిగ్రీలు పూర్తి చేస్తుంది. కాబట్టి టైం జోన్స్ లో తీసుకుంటే 15 డిగ్రీలు ఉందంటే 1 గంట సమయం మధ్య తేడా చూపిస్తుందని ఇక్కడ మనకి అర్థము. సో 1 గంట తిరగడానికి భూమి ఒక గంటలో 15 డిగ్రీలు తిరుగుతుందని ఇక్కడ ఫిక్స్ అవ్వండి. ఇది మనకి రేఖాంశంలో టైం జోన్స్ గా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు స్టోరీ ఇచ్చాడు. 1500 సంవత్సరాల క్రితం అంట ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త వరహామిహిరుడు ఉజ్జయిని, అప్పుడు ఉజ్జయిని అని పిలిచేవారు. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని ఇదే ప్రముఖంగా మెరిడియన్ లైన్. ఆ రోజుల్లో భారతదేశానికి మెరిడియన్ లైన్ గా దేని ఆధారంగా విభజించారంటే ఉజ్జయిని నగరాన్ని, దీన్ని ఉజ్జయిన్ అని పిలిచారు పూర్వకాలం. పాతది ఉజ్జయిని, ఇప్పుడు ఉజ్జయిన్ అని పిలుస్తారు. ఉజ్జయిన్ ఇది నగరాన్ని ఆధారంగా చేసుకొని వరహామిహిరుడు అనేవాడంట. అతను ఖగోళ శాస్త్రం యొక్క అధ్యయనాలు చేసేవాడు, ప్రయోగాలు చేసేవాడంట. అందుకు 1500 సంవత్సరాల క్రితం ఆనాడు వరహామిహిరుడు అనేవాడు ఉజ్జయిని కేంద్రంగా మెరిడియన్ లైన్స్ ఆధారంగా చేసుకున్నాడు. మెరిడియన్ లైన్స్ అంటే ఏంటి, ఏ లైన్ అయితే ఒక లైన్ ఉందో, ఒక ప్రాంతం ఈ ప్రాంతాల్లో కూడా పోతుందో ఆ ప్రాంతాల్లో ఒకే సమయం అవుతుంది అనమాట. ఇలా పోయే రేఖాంశం ఉందనుకోండి, ఈ ప్రాంతాలు ఈ రేఖ ఏ ప్రాంతంలో కూడా పోతుందో ఆ ప్రాంతాలు ఒకే సమయం అవుతుంది. వాటిని ఏమని పిలిచామంటే అందుకే మెరిడియన్ లైన్స్ అని పిలిచారు. వేటిని మెరిడియన్ లైన్స్ అంటామంటే రేఖాంశాలని మెరిడియన్ లైన్స్ అంటారు. మనకి రేఖాంశాలు మొత్తం ఏంటంటే తూర్పు వైపు 180 డిగ్రీలు, పశ్చిమ వైపు 180 డిగ్రీలుగా మనం చెప్తాం. ఇంకా ఒక్కోసారి దీన్ని సూచాయిగా ఈస్టర్న్ లాంగిట్యూడ్, వెస్టర్న్ లాంగిట్యూడ్ అని కూడా పదాన్ని వాడుతూ ఉంటారు. మొత్తంగా మనకి 360 డిగ్రీలు ఉన్నాయి. అయితే మనం ఏ రేఖను ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు, అంతర్జాతీయ దినరేఖ అంటారంటే 180 డిగ్రీల ఈస్ట్, 180 డిగ్రీల వెస్ట్, ఈ లైన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖలుగా మనం 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖలు మనం ప్రకటించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లొకేషన్స్, మనకి అక్షాంశాల గురించి ఇచ్చాడు, రేఖాంశాల గురించి ఇచ్చాడు, టైం జోన్స్ గురించి ఇచ్చాడు, అలాగే పట్టాల గురించి ఇచ్చాడు, పట్టాల్లో రకాలు ఇచ్చాడు, అట్లాగే ఉజ్జయిని అనే కేంద్రంగా ఏ విధంగా రీసెర్చ్ జరిగిందో ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా మనకి ఈ 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ చూపించినంత ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మనం మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.